గోల్డ్ బిస్కెట్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయాలా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రీల్ని సేవ్ చేసుకోండి. సో ఎజ్యూమ్ చేసుకుందాం 2 lakhs ఉన్నాయి. 1 lakh అనేది గోల్డ్ జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేసాం అండ్ నెక్స్ట్ ఒక 1 lakh వచ్చేసి గోల్డ్ బిస్కెట్ మీద ఇన్వెస్ట్ చేసాం. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే గోల్డ్ బిస్కెట్లో మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఉండవు, మొత్తం ప్యూర్ 24 క్యారెట్ బిస్కెట్ అనేది అలాగే ఉండేది. అండ్ మనం జ్యువెలరీకి వచ్చినట్టయితే జ్యువెలరీలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నకి అందులో కాపర్ కానీ జింక్ కానీ సిల్వర్ కానీ ఇలా మిక్స్ చేస్తారు. సో దాన్ని మనం 18 క్యారెట్ కానీ 22 క్యారెట్ కానీ ఇలా మనం డివైడ్ చేస్తాం. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే జ్యువెలరీ మీద అనేది మనకి లోన్ ఇస్తారు బ్యాంక్ అనేది. సో మనకి ఎంత కావాలో సడన్గా ఏమైనా మనీ అవసరం ఉన్నప్పుడు జ్యువెలరీ మీద మనకి బ్యాంక్స్ అనేది లోన్ ఇస్తుంది. ఇక్కడ మన బిస్కెట్ మీద మనం చూసుకున్నట్లయితే బిస్కెట్ మీద అంత త్వరగా ఏ బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వడానికి మనకి అంత ముందుకు రాదు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జ్యువెలరీ మీద కానీ బిస్కెట్ మీద కానీ మనం ఇన్వెస్ట్ చేసే ముందు మనం దేనికి ఇన్వెస్ట్ చేస్తాం అనేది మనం ఒకటి తెలియాలి. ఫస్ట్ మన బిస్కెట్ అనేది మనకు ప్యూరిటీ 24 క్యారెట్ ఇలాగే ఉండేది. అదే గోల్డ్ అనేది మనకి ఫ్యూచర్లో ఏమైనా మనీ కావాలన్నా దాన్ని కన్జ్యూమ్ చేసుకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి మనకి జ్యువెలరీ అనేది యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూడాలంటే మీరు బిస్కెట్నే మీరు ఎంచుకోండి, ఎందుకంటే అది ప్యూరిటీ ఎక్కువ ఉండేది కాబట్టి. సో ఇలాంటి వీడియోస్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.